హెయిర్ ఊడిపోతుంది సార్, ఏం చేయాలి? హెయిర్ ఊడిపోతే తప్పు కాదు, మళ్ళీ రాకపోతే తప్పు. హెయిర్ వాష్ చేసి కింద చూడగానే మీ చుట్టూ హెయిర్ ఉందనుకోండి, అప్పుడు ప్రాబ్లం. సార్ మా ఫాదర్కి బాల్నెస్ ఉంది కానీ ఆయనకి 40 years ఊడిపోయిందండి, నాకు 20 yearsకే ఊడిపోయింది ఏంటి అంటాడు. ఓకే, వాళ్ళ లైఫ్ స్టైల్ మన లైఫ్ స్టైల్ వేరు, వాళ్ళు తిన్న ఫుడ్స్ మనం తిన్న ఫుడ్స్ వేరు. మీరు ప్రపంచంలో ఎంత బాల్డ్ ఉన్నాళ్ళన్నా చూడండి, ఈ వెనకాతల ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక స్ట్రిప్ అయితే ఊడదు కదా. అవును అవును, ఆ ఊడని హెయిర్ తీసి ముందు పెడతాం. ఓకే, జుట్టు రాలిపోయిన ప్రతి ఒక్కరికి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఒక్కటే సొల్యూషన్ కాదండి. మీరు నా దగ్గర ట్రీట్మెంట్ చేసుకోకపోయినా పర్లేదు, కానీ నేను మీకు నాన్ సర్జికల్గా మీకు ట్రై చేయనని చెప్పేస్తాను. ఓకే, సో మీ బాడీలో ఉన్న డెఫిషియన్సీస్ని కరెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. వేరే డాక్టర్స్ నా మీద కోపం వచ్చి తిట్టుకున్నా పర్లేదు, కానీ ఓన్లీ జిఎఫ్సి పిఆర్పీలకి హెయిర్కి గ్రోత్ రాదండి. చేయించుకున్న మీరు మీ ఇంట్లో వాళ్ళు తప్పితే ఇంకెవరు దాన్ని హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అని గుర్తుపట్టారంటే దట్స్ ఏ ఫెయిల్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. ఓకే, డబ్బులు మళ్ళీ కావాలంటే సంపాదించుకోవచ్చు, ఎవరో తక్కువకు చేస్తారని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ హెయిర్ పోతే మళ్ళీ మీ హెయిర్ తిరిగి రాదు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది పెయిన్ ఫ్రీ ప్రొసీజర్. ఎవరన్నా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే నొప్పి వచ్చింది, మాకు చేయించుకుంటున్నప్పుడల్లా నొప్పి వచ్చింది అంటే అనస్థీషియా సరిగ్గా ఇవ్వలేదు అని. నేను లాస్ట్ ఎవరు అడిగితే నన్ను ఇంటర్వ్యూలో ఆయిల్ పెట్టకూడదని చెప్పాను. ఓకే, ఊరికే దాని కింద కమెంట్స్ చదివా, అసలు వీడు డాక్టరేనా, అసలు వీడికి తెలుసా, వీడు చదువుకున్నాడా, అసలు ఆయిల్ పెట్టకపోతే ఎలాగా. అంటే ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత శాశ్వతంగా వాళ్ళు చనిపోయే వరకు ఆ హెయిర్ అట్లాగే ఉంటుందా, పోతుందా? హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో చాలామంది జుట్టు రాలిపోతూ ఉంది, సో ఇంక్లూడింగ్ నాకు కూడా. సో అసలు జుట్టు ఎందుకు రాలిపోతుంది, అసలు ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి, అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి, ఆ విషయాలు మనం మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ రాజశేఖర్ మాదల గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్, థ్యాంక్ యూ. సో అంటే హెయిర్ ఊడిపోతుంది సార్, ఏం చేయాలి? హెయిర్ అందరికీ ఊడిపోతుందండి, చిన్నపిల్లల దగ్గర నుంచి మొదలుపెట్టి 90 years ముసలాళ్ళ వరకు ఎవరికైనా హెయిర్ ఊడిపోతుంది. హెయిర్ ఊడిపోతుంది మళ్ళీ వస్తుంది. హెయిర్ ఊడిపోతే తప్పు కాదు, మళ్ళీ రాకపోతే తప్పు కాదు. అంటే ఇప్పుడు ఫాలికల్ త్రూ ఊడిపోతుంది మొత్తం లోపల నుంచే. సో ఆ ప్లేస్లో హెయిర్కి డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయండి. అంటే మీకు ఆ టెక్నికల్ టర్మ్స్ కాకుండా సింపుల్గా చెప్పాలంటే మీకు షెడ్డింగ్ ఫేజ్ అంటాం, నెక్స్ట్ వచ్చేసి గ్రోయింగ్ ఫేజ్ అంటాం, నేలజన్ టీలజనల్ ఫేజెస్ ఉంటాయి. సో ఏంటంటే మనకి హెయిర్ ఒక లైఫ్ టైం ఉంటుంది, దానికి ఊడిపోయి మళ్ళీ అందులో నుంచి కొత్తగా వస్తూ ఉంటుంది బయటికి. ఓకే, సో అందుకే మనం హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు 50 to 60 హెయిర్ స్ట్రాండ్స్ పడిపోతూ ఉంటాయి. దట్ ఈస్ వెరీ కామన్ అండ్ నార్మల్. అదే మన అబ్నార్మల్ అని టెన్షన్ పడక్కర్లేదు. అదే మీరు ఇలా హెయిర్ వాష్ చేసి కింద చూడగానే మీ చుట్టూ హెయిర్ ఉందనుకోండి, అప్పుడు ప్రాబ్లం. సో హెయిర్ నార్మల్గా ఫాల్ అయిపోతా మళ్ళీ వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఎక్సెసివ్గా హెయిర్ ఫాల్ అవుతుంది అంటే అప్పుడు చూసుకోవాలి. ఓకే, అంటే హెయిర్ లాస్ ఎందుకు అవుతుంది అసలు? స్ట్రెస్ ఆన్ ద బాడీ. ఓకే, మీకు ఫిజికల్ స్ట్రెస్ ఉన్నా హెయిర్ లాస్ అవుతుంది, ఓకే, మెంటల్ స్ట్రెస్ ఉన్నా హెయిర్ లాస్ అవుతుంది, మీకు ఏదైనా చిన్న కోల్డ్ కాఫ్ లాంటి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా హెయిర్ లాస్ అవుతుంది, ఫీవర్ వచ్చినా హెయిర్ లాస్ అవుతుంది, మీకు థైరాయిడ్ ఉన్నా హెయిర్ లాస్ అవుతుంది, హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవుతుంది, కొన్ని రకాల మందులకి అవుతుంది, కొన్ని రకాల మెడిసిన్స్కి బాడీ రియాక్షన్స్ వల్ల కూడా హెయిర్ లాస్ అవుతుంది. మీకు డిఫరెంట్ మీ బాడీలో బేసిక్గా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా అది హెయిర్ మీద చూపిస్తుంది. హెయిర్ లాస్ అవుతుందని మీరు ఇంకా ఎక్కువ టెన్షన్ పడితే ఆ టెన్షన్కి ఇంకా హెయిర్ లాస్ అవుతుంది. ఓకే, అంటే మనం తీసుకునే ప్రోటీన్ వల్ల, అంటే ప్రోటీన్స్ మనం తీసుకోము చాలామంది, అంటే ప్రోటీన్స్ ఉండకపోవడం వలన, లేకుంటే డైలీ లైఫ్లో మనం జంక్ ఫుడ్స్ అవి తినడం వల్ల, ఇట్లాంటి పరిస్థితుల వల్ల. చూడండి, మీ నాన్నగారికి ఎంత హెయిర్ ఉందో మీకు అంత హెయిర్ ఉండదు ఇప్పుడు. అవును, కంపారిటివ్లీ. అంటే బాల్నెస్ ఉంటే మీ ఫాదర్కి బాల్నెస్ ఉంటే మీకు వస్తుంది, వేరే విషయం. ఓకే, లేదు మీ ఫాదర్కి హెయిర్ ఉంటే మీ ఫాదర్కి ఉండదు. ఇప్పుడు మీకున్నంత హెయిర్, అదే ఆయనకున్నంత హెయిర్ మీకు ఉండదు ఇప్పుడు. నెక్స్ట్ బాల్నెస్ ఉన్న పేరెంట్స్ కూడా, అంటే ఒక పేషెంట్ 20 yearsకే వచ్చారు మొన్న ఒకళ్ళు, సార్ మా ఫాదర్కి బాల్నెస్ ఉంది కానీ ఆయనకి 40 years ఊడిపోయిందండి, నాకు 20 yearsకే ఊడిపోయింది ఏంటి అంటాడు. ఓకే, వాళ్ళ లైఫ్ స్టైల్ మన లైఫ్ స్టైల్ వేరు, వాళ్ళు తిన్న ఫుడ్స్ మనం తిన్న ఫుడ్స్ వేరు, వాళ్ళు పెరిగిన అట్మాస్ఫియర్, వర్క్ చేసిన ఎన్విరాన్మెంట్ వేరు, మన ఎన్విరాన్మెంట్ వేరు. ఇప్పుడు బయట హైదరాబాద్లో ఎంత పొల్యూషన్ ఉందండి, ఆ పొల్యూషన్లో వెళ్తాం మనం, ఆ పొల్యూషన్ వల్ల అది పీల్చడం వల్ల ఈ స్వెట్టింగ్ ఇవన్నిటి వల్ల హెయిర్ ఫాల్ ఉంటుంది. నెక్స్ట్ వాటర్, హార్డ్ వాటర్, అండర్ గ్రౌండ్ బోర్ వాటర్లో ఎక్కువ హార్డ్ వాటర్ వాడినా హెయిర్ ఊడిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్, కనీసం రోజుకు ఒక 1 hour అన్నా మనకు ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, లేకపోయినా ఊడుతుంది. కెమికల్స్
కెమికల్స్ బేస్డ్ షాంపూస్ కానీ కెమికల్ బేస్డ్ సొల్యూషన్స్ కానీ వాడటం వల్ల హెయిర్ ఊడిపోతుంది. అది కాకుండా మనకి హెయిర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, హెయిర్ స్ట్రైట్నింగ్ ట్రీట్మెంట్స్, హెయిర్ బొటాక్స్ అని చాలా చేస్తున్నారు ఈ మధ్య స్ట్రైట్గా రావడానికి, దానివల్ల హెయిర్ ఊడిపోతుంది. ఫుడ్స్, పొల్యూటెడ్ ఫుడ్స్ కాకుండా, కంటామినేటెడ్ ఫుడ్స్ కాకుండా ఫ్రెష్ ఫుడ్స్ తీసుకుంటే బెస్ట్. ఇట్లా కాకుండా ఇప్పుడు ఏమవుతుందంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల హెయిర్ ఊడిపోతుంది. సో మల్టిపుల్ రీజన్స్ అండి, ఎన్ని రీజన్స్ వల్ల ఈ హెయిర్ లాస్ అవ్వటానికి 100 రీజన్స్ ఉంటాయి. సో హెయిర్ ఫాల్ కోసం ఎవరన్నా ఒక పేషెంట్ మా దగ్గర కన్సల్టేషన్కి వస్తే కనీసం 20-30 మినిట్స్ పడుతుంది ఆ పేషెంట్తో మాట్లాడటానికి. ఎందుకంటే ఇవన్నీ కనుక్కుని అన్నిటికీ ట్రీట్ చేస్తే కానీ హెయిర్ ఫాల్ ట్రీట్ అవ్వదు. ఓకే, అంటే ఒక పేషెంట్ మీ దగ్గరకు వస్తే సో ఆయన లైఫ్లో ఏమేమి వేస్తాడు అనేది మొత్తం అడుగుతాను మీరు? మొత్తం అడుగుతామండి. మీ ఫాదర్కి బాల్నెస్ ఉందా? లేదు. మీ తాతగారికి ఉందా? లేదు. మీ మదర్ సైడ్ మీ మేనమామలకు కానీ ఎవరికన్నా ఉందా? లేదు. ఇవన్నీ రూల్ అవుట్ చేసుకుంటా వెళ్ళి, లేదు ఒకవేళ మీ ఫాదర్కి బాల్నెస్ ఉందంటే ఎంత గ్రేట్ బాల్నెస్ ఉంది, మీ ఫాదర్ హెయిర్ ఫోటో ఏదన్నా ఉందా, ఇవన్నీ చూసి కనుక్కుని మాట్లాడాక నెక్స్ట్ మీ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, మీరు ఏం జాబ్ చేస్తారు, మీ నైట్ షిఫ్ట్స్కి వెళ్తారా, లేదా డే జాబా, నైట్ షిఫ్ట్కి వెళ్తే పగలు పడుకుంటారా పడుకోరా, మీకు ఇంకేదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మీరు ఏదన్నా మందులు వాడుతున్నారా, థైరాయిడ్ ఇష్యూ ఉందా, మీరు నాన్ వెజిటేరియనా, అంటే మీకు నాన్ వెజిటేరియన్స్లో కంపారిజన్ ఎందుకు వస్తుంది అంటే నాన్ వెజిటేరియన్స్ ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటారు, వెజిటేరియన్స్ తక్కువ ప్రోటీన్ తీసుకుంటారు, అండ్ వెజిటేరియన్స్లో B12 డెఫిషియన్సీస్ ఎక్కువ ఉంటాయి, నాన్ వెజిటేరియన్స్లో నాన్ వెజ్ నుంచి B12 ఎక్కువ వస్తుంది. సో ఇవన్నీ కనుక్కుంటాం. మీరు లోపల ఇండోర్స్లో పనిచేస్తారా అవుట్డోర్స్లో పనిచేస్తారా, అంటే వైటమిన్ డి మీకు ఎంత ఉంటుంది అని. ఫీమేల్స్లో అయితే పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయా ఇర్రెగ్యులర్గా వస్తాయా, పీరియడ్స్ టైంలో ఫ్లో ఎక్కువ ఉంటుందా, బ్లడ్ లాస్ తక్కువ ఉంటుందా, ఎక్కువ లాస్ అయ్యే వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ వచ్చేసి బ్లడ్ హీమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోయి అప్పుడు కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది. పీసీఓడి అంటే ఓవరీ దగ్గర మీకు పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది, దానివల్ల హెయిర్ లాస్ ఉంటుంది. సో ఇవన్నీ కనుక్కోవాలి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మీకు ఇదే ½ అన్ అవర్ పట్టేస్తుంది, బోర్ కొడుతుంది. సో ఇవన్నీ కనుక్కుని ఇవన్నీ సైంటిఫిక్గా కనుక్కుని ఎవాల్యుయేట్ చేసుకుని అప్పుడు ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాం. ఓకే, సో అంటే ఇప్పుడు మీరు కాస్మెటిక్ సర్జన్, సో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి, అసలు అది ఎలా చేస్తారు? హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే పేరులోనే ఉందండి. ఓకే, హెయిర్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. ఓకే, ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటంటే ఇక్కడి నుంచి వెనకాల నుంచి హెయిర్ తీసి ముందు పెడతాం. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, సింపుల్గా చెప్పాలి అంటే. ఓకే, అదేంటండి మీరు పెట్టిన హెయిర్ ఊడిపోదా అనొచ్చు. మీరు ప్రపంచంలో ఎంత బాల్డ్ ఉన్నాళ్ళన్నా చూడండి, ఈ వెనకాతల ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక స్ట్రిప్ అయితే ఊడదు కదా. అవును. అక్కడి నుంచి హెయిర్ తీసి ఆ ఊడని హెయిర్ తీసి ముందు పెడతాం. ఓకే, దిస్ ఈజ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఇందులో డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి, డిఫరెంట్ టెక్నిక్స్ ఆఫ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఓకే, అంటే కొంతమందికి వెనకాల కూడా ఉండవు కదా, అప్పుడు ఏం చేస్తారు? వెనకాల ఉండపోవటం కాదండి, షేవ్ చేసేస్తారు. ఓకే, సపోజ్ మీరు అన్నట్టు వెనకాల కూడా లేదనుకోండి, ఓకే, తక్కువ హెయిర్ ఉంది, వెనకాల కూడా తీసే అంత లేదనుకోండి, బియర్డ్ నుంచి తీయొచ్చు, ఓకే, చెస్ట్ హెయిర్ నుంచి తీయొచ్చు, వెనకాల వీప్ మీద ఉన్న బ్యాక్ హెయిర్ నుంచి కూడా హెయిర్ తీయొచ్చు. ఓకే, FUE FUT DHI అంటే వీటికి తేడా ఏంటి అంటే బాగానే రీసెర్చ్ చేశారు, చెయ్యాలి కదా. FUE FUT DHI ఈ 3 టెక్నిక్స్ అండి. ఓకే, FUT అంటే మీరు పాత రోజుల్లో చేసేవాళ్ళు, ఇది వర్క్ రోజుల్లో. ఓకే, అదేంటంటే ఒక స్ట్రిప్ని ఇక్కడ నుంచి కట్ చేసి తీసేవాళ్ళు, ఓకే, తీసి దాన్ని ముక్కలుగా హెయిర్ డివైడ్ చేసి దాన్ని పెట్టేవాళ్ళు. దిస్ ఈజ్ FUT. ఓకే, దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏమొస్తుంది అంటే బ్లడ్ లాస్ కొంచెం ఎక్కువ ఉండేది, వెనకాల ఇక్కడ నుంచి ఇక్కడ దాకా స్కార్ ఉండేది. ఓకే, అంటే మరి ఇంత స్ట్రిప్ తీస్తున్నామంటే స్కార్ ఉంటుంది కదా, అంటే స్ట్రిప్ మొత్తం తీస్తుండే స్కిన్ తో ఇంక్లూడింగ్ ద స్కిన్ తీసి దాని మొత్తాన్ని సూచర్ చేసేవాళ్ళు. మీకు గూగుల్లో ఇప్పుడు ఫోటో కొడితే మీకు FUT FUE స్కార్ అంటే వచ్చేస్తుంది మీకు. ఇలా బారుగా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉండేది. దానివల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అంటే రేపొద్దున మీరు ఎప్పుడైనా హెయిర్ ట్రిమ్ చేయించుకున్నా, కొంచెం షార్ట్ మిలిటరీ కట్ సమ్మర్ కట్ లాగా చేయించినా వెనకాల స్కార్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, పెయిన్ఫుల్ ప్రొసీజర్, ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ, స్కార్ స్ట్రెచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ, ఓకే, ఇవన్నీ వచ్చాయి. సో అది కాకుండా ఇప్పుడు వచ్చిన టెక్నిక్ ఏంటంటే FUE. FUE అంటే ఏంటంటే మీకు సింగిల్ హెయిర్ ఫాలికల్ని అట్లా తీసి ఇక్కడ పెడతాం వల్ల ఏమవుద్దంటే ఒక హెయిర్ వదిలి ఒకటి అట్లా తీసి పెడతాం వల్ల మీకు స్కార్ ఉండదు. ఓకే,
రేపొద్దున మీరు ఏదైనా గుండు చేపించినా కూడా ఇక్కడ హెయిర్కి మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసినట్టు ఎవరికి తెలియదు. ఎందుకు అంటే హెయిర్ ఉంటుంది మధ్య మధ్యలో చిన్న చిన్న స్పాట్ లాగా ఉంటుంది. నాలాగా ఎవరన్నా ప్లాస్టిక్ సర్జన్స్కి డర్మటాలజిస్ట్కి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసే వాళ్ళకి కనిపిస్తుంది తప్పితే వేరే వాళ్ళు ఎవరు కనిపెట్టలేరు. ఓకే, అది సో సింపుల్, పెయిన్ ఫ్రీ, ఇది 2 రోజుల్లో హీల్ అయిపోతుంది, చేసుకున్నట్టు కూడా ఎవరికి తెలియదు. ఓకే, అంటే మీరు దేనికి సజెస్ట్ చేస్తారు ఎవరైనా వస్తే? నేను డెఫినెట్గా FUE అండి. ఓకే, 200% FUT చేయట్లేదు, FUEనే సజెస్ట్ చేస్తాను. ఎందుకు అంటే లెస్ పెయిన్, లెస్ ఇంజరీ, లెస్ కాంప్లికేషన్స్, ఓకే, ఫాస్టర్ రికవరీ, రిజల్ట్ సేమ్. ఇంకా అలాంటప్పుడు మన FUEనే కదా. DHI అంటే ఇది ఒక టెక్నిక్ అండి. ఓకే, అదేమి FUE FUT ఈ 2 టెక్నిక్స్. ఓకే, DHI అంటే హెయిర్ తీసిన తర్వాత తీయటం FUE పద్ధతిలోనే తీస్తాం. ఓకే, ఆ హెయిర్ని లోపల పెట్టేటప్పుడు మాన్యువల్గా పెట్టకుండా ఒక ఇంజెక్టర్లోకి ఎక్కించి పెన్సిల్ లాంటి దాంట్లో పెట్టి ఇలా నొక్కుతారు. అది హెయిర్ లోపలే వెళ్ళిపోద్ది అనమాట. ఇది DHI టెక్నిక్. దీనికి FUEకి ఏమీ రిజల్ట్స్లో అయితే వేరియేషన్ ఏమీ లేదు. DHI కొంచెం కాస్ట్ ఎక్కువ, ఇంప్లాంటర్స్ అన్నీ వాడతాం కాబట్టి FUEలో కొంచెం మనం రీజనబుల్ ప్రైస్లో చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మీరు చెప్తున్నారు కాబట్టి చాలా మందికి హెయిర్ లాస్ అవుతుంది. అంటే కొంతమంది ముందే భయపడిపోయి మీ దగ్గరకు వచ్చేస్తారు, నేను హెయిర్ ప్లాంటేషన్ చేయించుకోవాలనుకుంటున్నాను, గూగుల్లో ChatGPTలో చదివేసి వచ్చేస్తూ ఉంటారు. వచ్చేస్తారు. అంటే హెయిర్ ఎంత ఊడిపోయిన తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి? సో 2 types ఆఫ్ హెయిర్ ప్యాటర్న్ లాసెస్ ఉంటాయండి. హెయిర్ లాస్ ప్యాటర్న్స్ ఉంటాయి 2 types. ఒకటి హార్మోనల్, ఒకటి నాన్ హార్మోనల్. ఓకే, అంటే జెనెటికల్, నాన్ జెనెటికల్. జెనెటికల్ ఏంటంటే మీ ఫాదర్కో, మీ గ్రాండ్ ఫాదర్కో, మీ మేనమామలకో ఇట్లా చూసి హెయిర్ ఫాల్ సేమ్ ప్యాటర్న్లో వచ్చే హెయిర్ ఫాల్. అది ఎలా ఉంటుంది అంటే మేల్ ప్యాటర్న్ ఎలోపేషియా, మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటాం. ఓకే, సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ నుంచి హెయిర్ లైన్ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ హెయిర్ లైన్ వెనక్కి 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 వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ సైడ్ల నుంచి వెనక్కి వెళ్ళిపోయి ఇక్కడ ఖాళీ అవుతూ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ మేల్ ప్యాటర్న్ బాల్నెస్. అందులో గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 7 దాకా ఉంటాయి. ఓకే, సో ఏ గ్రేడ్లో ఉన్నారో చూస్తాం. గ్రేడ్ 3, గ్రేడ్ 4లో ఉంటే కనుక కొంచెం మెడికల్ మేనేజ్మెంట్ ట్రై చేస్తాం. ఓకే, లేదు వాళ్ళ ఫాదర్కి ఫుల్ పోయిందనుకోండి, సపోజ్ మీరే ఉన్నారు, మీ ఫాదర్కి ఫుల్ బాల్డ్ హెడ్ ఉంది, మీకు ఇక్కడ దాకా పోయింది, ఓకే, నేను మీకు మెడికల్ మేనేజ్మెంట్ ట్రై చేస్తే ఏం లాభం? వేస్ట్. అంటే జెనెటిక్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఫాదర్ వాళ్ళ. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆరిపోయే దీపాన్ని చేయిబెట్టి ఎంతసేపు ఆపుతాం మనం, అంతే కదా, అల్టిమేట్గా ఊడిపోతాయి. ఓకే, మనం ఇచ్చే మెడిసిన్స్ వాటికి ఖర్చు ఎంత అవుతుంది అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది. దాని బదులు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోమని చెప్తాం. ఓకే, సో జెనెటికల్ ప్యాటర్న్ కానీ మేల్ ప్యాటర్న్ బాల్నెస్ కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. ఓకే, అది కాకుండా నాన్ జెనెటికల్ అంటే మీరు న్యూట్రిషన్ సరిగ్గా తీసుకోపోవటం వల్ల, ఏదన్నా ఇన్ఫెక్షన్ రావటం వల్ల, వైరల్ ఫీవర్ రావటం వల్ల, ఎక్కువ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి తలలో ఎక్కువ ప్రాబ్లం వచ్చి హెయిర్ లాస్ కానీ, ఇలా డిఫరెంట్ నాన్ జెనెటికల్ కాజెస్ ఆఫ్ హెయిర్ లాస్కి ఇమీడియట్గా వస్తే, అంటే వితిన్ 6 months, వితిన్ 8 months, వితిన్ 1 year ఏమన్నా వస్తే మనం నాన్ సర్జికల్గా GFCసో లేకపోతే ఎక్సోజోమ్స్ అని వచ్చినాయి ఇప్పుడు, అవి కానీ స్కాల్ప్ థ్రెడ్స్ అని వచ్చినాయి, అవి కానీ వేసి మనం డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. ఒక ఇంప్రూవ్మెంట్ ఒక 30-40% ఆఫ్ కేసెస్లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో అది నాన్ సర్జికల్గా ట్రీట్ చేసేసుకోవచ్చు. ఓకే, సో జుట్టు రాలిపోయిన ప్రతి ఒక్కరికి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఒక్కటే సొల్యూషన్ కాదండి. మనం నాన్ సర్జికల్గా ట్రై చేసి ఇంకా ఉపయోగం లేదు అనుకున్నాకే హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్తాం. మీరు అన్నట్టు కొంతమంది డైరెక్ట్గా వచ్చేసి నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేయండి అంటారు. మేము అంటాం వద్దు, కంగారు పడొద్దు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అక్కర్లేదు, నాన్ సర్జికల్గా ట్రై చేద్దాం అని చెప్తాం. కొంతమంది ఊడిపోయిన తర్వాత కూడా వచ్చి సార్ మీరు నాన్ సర్జికల్గా ట్రై చేద్దాం అన్నారు కదా, నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇష్టం లేదు, నాన్ సర్జికల్గా ట్రై చేయండి అంటారు. మొహమాటం లేకుండా చెప్పేస్తాం. మీ ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ లాస్కి నాన్ సర్జికల్గా ట్రై చేస్తే మనీ వేస్ట్, టైం వేస్ట్, మీరు నన్ను తిట్టుకుంటాం తప్పితే వేరే ఉపయోగం లేదు. మీరు నా దగ్గర ట్రీట్మెంట్ చేసుకోకపోయినా పర్లేదు, కానీ నేను మీకు నాన్ సర్జికల్గా మీకు ట్రై చేయనని చెప్పేస్తాను. ఓకే, ఎందుకంటే రేపు పొద్దున ఏదో మీ దగ్గర ఏదో ఆ GFCW, PRPW, ఎక్సోజోమ్
వీటి కోసం చూసుకుంటే అల్టిమేట్గా మీకు నా మీద బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. మ్మ్. అది క్రియేట్ చేయించుకుంటాం ఎందుకు? సో జెన్యున్గా ఏది కావాలంటే అది, ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ వెళ్ళాలంటే ట్రాన్స్ప్లాంటేషనే వెళ్ళాలి, ఓకే లేదు అంటే మామూలుగా చేసుకోండి, నాన్ మెడికల్గా ట్రై చేయొచ్చు. ఓకే. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నాన్ సర్జికల్గా చేసుకునే వాళ్ళు ఉంటారు అని మీరు చెప్పడం జరిగింది. సో మీరు ఒకటి చెప్పడం జరిగింది పిఆర్పి. సో ఈ పిఆర్పి అసలు ఎందుకు చేయించుకుంటారు? చాలా మంది చేయించుకుంటారు, దానివల్ల యూజ్ ఏంది అసలు? పిఆర్పి స్కాల్ప్లోకి ఇస్తున్నారు, ఫేస్ మీద ఇస్తున్నారు, జాయింట్లో అవును. ఇస్తున్నారు. అసలు గురవారెడ్డి గారు తిడతా ఉంటాడు పిఆర్పి ఇచ్చే వాళ్ళందరినీ, డాక్టర్ గురవారెడ్డి అంటే గారు. పిఆర్పి అంటే ఏమనుకుంటున్నారంటే అక్కడ రక్త ప్రసరణ ఆగిపోతుంది, సో ఈ పిఆర్పి ఇస్తే అది అవుతుంది అన్నట్టు. పిఆర్పి అంటే ప్లేటిలెట్ రిచ్ ప్లాస్మా అండి. ఓకే. అంటే ఏమీ లేదు, మీకు మన బ్లడ్ శాంపుల్ డ్రా చేసి దాన్ని సెంట్రిఫ్యూజ్ చేస్తే పైన ఒక రకమైన ఎల్లో కలర్ ఫ్లూయిడ్ లాగా వస్తుంది, అదే పిఆర్పి. ఓకే. జిఎఫ్సి అంటే ఏంటి? జిఎఫ్సి అంటే ఈ పిఆర్పిలోనే గ్రోత్ ఫ్యాక్టర్స్ కలుపుతారు. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ కలిపితే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్, జిఎఫ్సి, అంతే. పిఆర్పి జిఎఫ్సి అంటే ఏదో మనం ఎక్కడి నుంచో తీసుకొచ్చిన అమృతం కాదు అది. అది జస్ట్ ఏంటంటే మనం బ్లడ్లో నుంచి తీసి అందులో గ్రోత్ ఫ్యాక్టర్స్ కలుపుతాం అంతే. కానీ అంటే ఎంతవరకు ఇది అంటే దీని నుంచి రిజల్ట్స్ వస్తాయని మనం అనుకోవచ్చు? ఎందుకంటే హెయిర్ ఊడిపోతే ఇస్తున్నారు, ఇప్పుడు మీరే చెప్పారు మోకాల పెయిన్ వస్తే ఇస్తున్నారు, ఫేస్ అదైతే ఇస్తున్నారు, అంటే అన్నిటికీ ఇది వర్తిస్తుందా? ఏమండి అదే చెప్పేది, మోకాళ్ళకి ఇస్తున్నారు కదా, ఎర్లీ స్టేజెస్ ఆఫ్ నీ డ్యామేజ్లో అయితే పనిచేస్తుందండి. ఓకే. మొత్తం నీ అంతా అరిగిపోయిన తర్వాత పిఆర్పి వేస్తే పనిచేస్తాయా? అది పని చేయవు. అలాగే హెయిర్ కూడా ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ లాస్లో ఉన్నప్పుడు మనం కొంచెం జిఎఫ్సీలు పిఆర్పీలు ఏమన్నా చేస్తే యూజ్ అయితే అవ్వచ్చు. ఓకే. అంతేగాని కంపల్సరీ 100% రిజల్ట్ రాదు, ఉపయోగపడద్దని కూడా గ్యారంటీ ఇవ్వలేము. ఓకే. నేను అందుకనే నా దగ్గర వచ్చిన పేషెంట్స్కి నేను ఏం చెప్తానంటే, కాదండి మీకు ఒక మొక్క ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మొక్క ఉంది, ఆ మొక్కకి భూమిలో బలం ఉంటే పైకి వస్తుందా? మీరు పైనుంచి స్ప్రేలు చేసి ఏమన్నా ఇంజెక్షన్లు ఇస్తే పైకి వస్తుందా? భూమిలోనే బలం ఉండాలి. సో మీ బాడీలో ఉన్న డెఫిషియన్సీస్ని కరెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవుద్ది. దానికి తోడుగా దానికి హెల్ప్ అవడానికి ఈ జిఎఫ్సి లాంటివి ఏమన్నా చేస్తే ఇంకొంచెం బెటర్ రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతేగాని ఓన్లీ జిఎఫ్సీలకి పిఆర్పీలకి మీకు హెయిర్ గ్రోత్ రాదు, 100% రాదు. నేను వేరే డాక్టర్స్ నా మీద కోపం వచ్చి తిట్టుకున్నా పర్లేదు, కానీ ఓన్లీ జిఎఫ్సి పిఆర్పీలకి హెయిర్కి గ్రోత్ రాదండి. ఓకే. అది. సో అంటే ఏ ఏజ్ వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు? నా దగ్గర చేయించుకున్న యంగెస్ట్ పేషెంట్ ఈజ్ 18 years. 18 years. ఓకే. సో వాడికి ఏంటంటే వాళ్ళ ఫాదర్కి బాల్నెస్ ఉంది, ఆ బాబుకి కూడా బాల్నెస్ వచ్చింది, స్టార్ట్ అవుతుంది. సో తనకి ఎక్కువ కాంగ్షియస్ అయిపోయి గొడవ చేస్తున్నాడు ఇంట్లో, హెయిర్ ఊడిపోతుందని వచ్చి ముందే చేయించుకున్నాడు. ఓకే. ఓల్డెస్ట్ వచ్చేసి 65 years పేషెంట్. 65, ఆయనకి ఎప్పటి నుంచో కోరుకుంది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలని. వాళ్ళ పిల్లలు తీసుకొచ్చి లాస్ట్లో చేయించారు. ఓకే. మా ఫాదర్కి ఎప్పటి నుంచో ఉండిపోయిందండి కోరిక, ఆయనకి అదొక ఎంత ఆస్తి సంపాదించి మాకు ఎంత చేసినా ఆయనకి ఆ సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు అని క్వశ్చన్ చేసేవాళ్ళు ఉంటారు. ముసలాయనకి ఎందుకు ఇప్పుడు, ఇప్పుడు ఎందుకు ఈయనకి హెయిర్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, ఇవన్నీ కమెంట్స్ పాస్ చేసేవాళ్ళు ఉంటారు. కానీ హీ వాంటెడ్ దట్ ఆ లైఫ్లో ఎన్ని అచీవ్ చేసినా నాకు జుట్టు లేదు అన్నది ఉండిపోయింది ఆయన. 65 years వచ్చినా చేయించుకున్నారు. ఎందుకు చెప్తున్నాను ఎగ్జాంపుల్ అంటే, మీకు బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటి ఏమున్నా కూడా పర్లేదు, అవి కంట్రోల్లో ఉన్నంత వరకు మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. ఓకే. సో అంటే ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు హెయిర్ లైన్ డిజైన్ అనేది ఎంత ముఖ్యం అసలు? హెయిర్ లైన్ డిజైనింగే ముఖ్యం అండి. ఓకే. ఎందుకంటున్నానంటే, ఇప్పుడు మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారండి, ఓకే, ప్రతి ఒక్కడు మీ హెయిర్ ఎంకి ఇలా చూస్తారనుకో, మీకు ఎంత డిస్గస్టింగ్ ఉంటుంది. అవును. బట్టతలను కనీసం ఎవడో చూడడం వెరీ కామన్. ఎందుకు అంటే అందరికి చాలా మందికి ఉంటుంది. అవును. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించి అది విగ్గు లుక్ ఆడ్గా ఉంటే మీ రాగానే మీ తలంకి ఇలా చూస్తారు పైకి. మీరు వచ్చినప్పటి నుంచి నా తల చూస్తున్నారు, అందుకనే ఇది మీ ఒరిజినల్. అదే ఇలా చూస్తూ ఉంటారు, అప్పుడు మనకే ఎంబరాజింగ్ ఉంటుంది. సో హెయిర్ లైన్ ఎప్పుడూ న్యాచురల్గా ఉండాలి. చేసిన సర్జన్, చేయించుకున్న మీరు, మీ ఇంట్లో వాళ్ళు తప్పితే ఇంకెవరు దాన్ని హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అని గుర్తుపట్టారంటే దట్స్ ఏ ఫెయిల్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. ఓకే. న్యాచురల్గా ఉండాలి హెయిర్ లైన్. సో ఎవరికైనా మీరు చూస్తే మనిషికి
లోవర్ 1/3, మిడిల్ 1/3, అప్పర్ 1/3. ఫేస్ని 3 హాఫ్ల కింద మూడు కింద డివైడ్ చేస్తే 1/3 కింద ఈక్వల్ ఉండాలి. ఓకే. అప్పుడే అందంగా ఉంటుంది ఫేస్. ఓకే. లేదు ఇక్కడ దాకా పెట్టేశారు అనుకోండి అసహ్యంగా ఉంటుంది. అవును. లేదు వెనక దాకా పెట్టారనుకోండి ఉపయోగం లేదు పెడతాం వల్ల. మ్మ్. దాంతో పాటు హెయిర్ లైన్ ఎలా ఉంది, మ్మ్. ఏదో విగ్ పెట్టినట్టు ఇలా యూ షేప్లో స్ట్రైట్గా పెట్టారనుకోండి అసహ్యంగా ఉంటుంది. ఓకే. మేల్స్కి ఎప్పుడు ఈ సైడ్ ఇలాగా పైకి ఉంటుంది వి షేప్లో, అవును. ఈ సైడ్. అవును. సో మేల్ ప్యాటర్న్లో పెట్టాలి హెయిర్ నీట్గా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫేస్కి మారుతుంది. మీ మొహం రౌండ్గా ఉందా, ఓవల్ షేప్లో ఉందా, లేదంటే ఇంకొంచెం సన్నగా ఉందా, ఈ చూసుకుని దాన్ని బట్టి మ్యాచ్ చేస్తా మీ ఫేస్కి తగ్గట్టు హెయిర్ పెట్టాలి. ఒక్కొక్కసారి మీ హెయిర్ లైన్ వల్ల మీ ఫేస్ షేప్ చాలా మారిపోతుంది, లుక్సే మారిపోతాయి. ఓకే. అదొకటి. నెక్స్ట్ సెలబ్రిటీ హెయిర్ లైన్ అంటాం. సెలబ్రిటీస్కి ఏం చేస్తామంటే ఆన్ స్క్రీన్ వాళ్ళకి ఇంకొంచెం ముందుకు పెడతాం. ఎందుకు అంటే ఆన్ స్క్రీన్ ఫోర్ హెడ్ పెద్దగా కనిపిస్తుంది. సో కాబట్టి మూవీస్లో చేసే వాళ్ళకి ఆన్ స్క్రీన్ ఆర్టిస్ట్కి వాళ్ళకి ఇంకొంచెం ముందుకు పెడతాం హెయిర్ లైన్. వాళ్ళకి డిజైన్ కూడా మార్చేస్తాం, హెయిర్ లైన్ ప్యాటర్న్ కూడా మారుస్తాం. ఓకే. సో అంటే హెయిర్ లైన్ అనేది మీరు ఇంపార్టెంట్ అంటారు. వెరీ ఇంపార్టెంట్. ఓకే. అయితే ఇంకో క్వశ్చన్ ఏంటంటే నాకు మీరు చెప్తా ఉంటుంటే నా పర్సనల్గా నేను ఒకటి ఆలోచించిన, అంటే ఇంతకుముందు మనము FUE గురించి FUT గురించి మాట్లాడుకున్నప్పుడు సో వెనకాల నుంచి స్కిన్తో పాటు తీసి ఇక్కడ మళ్ళీ వాళ్ళు అతికించి సర్జరీ చేయడం సంథింగ్ అని మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఎవరికైనా మొత్తం హెయిర్ ఓడిపోతే సో వాళ్ళు ఎవరన్నా డోనర్ వస్తే సో వేరే వాళ్ళ స్కిన్ మొత్తం ఇక్కడ నుంచి బ్యాక్ వరకు మొత్తం స్కిన్ తీసేసి ఆ స్కిన్ సో అంటే వేరొకరికి పెట్టొచ్చా, అట్లా సర్జరీ చేయొచ్చా? అంటే స్కాల్ప్ ట్రాన్స్ప్లాంట్స్ అని ఉంటాయండి. ఓకే. అది ఎవరికి చేస్తారు అంటే ఏదైనా యాక్సిడెంట్లో ఓకే మొత్తం స్కిన్ అంతా పోయి బోన్ ఎక్స్పోజ్ అయిపోయి చనిపోయే స్టేజ్లో ఉంటే మన ఒంట్లో నుంచి కండ తీసేస్తాం. ఓకే. అది కూడా లేదు, అది కూడా అవ్వదు అనుకుంటే స్కిన్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. కానీ జుట్టు ఊడిపోయి జుట్టు రావటానికి ఎవరికి వేరే వాళ్ళ హెయిర్ తీసుకొచ్చి పెడతాం అవ్వదండి. ఓకే. ఈవెన్ మీ పేరెంట్స్ హెయిర్ పెడతాం అవ్వదు, మీ ఓన్ బ్రదరు సిస్టర్ హెయిర్ పెడతామో అవ్వదు, ఐడెంటికల్ ట్విన్ ఉన్నా కూడా వాళ్ళ హెయిర్ పెట్టినా కూడా అవ్వదు. ఓకే. సో మన హెయిరే మనకి పెట్టాలి. అందుకనే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ వెనకాల హెయిర్ మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఎవరు పెడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ట్రైన్ అవ్వకుండా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే ఈ జుట్టు ఇక్కడ నుంచి మనకి పోయిందంటే, ఫెయిల్ అయిందంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ మళ్ళీ సెకండ్ టైం సర్జరీ చేయడానికి ఇక్కడ జుట్టు లేకపోతే చాలా కష్టం అయిపోతుంది. ఓకే. సో కాబట్టి డబ్బులు మళ్ళీ కావాలంటే సంపాదించుకోవచ్చు. ఎవరో తక్కువకు చేస్తారని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ హెయిర్ పోతే మళ్ళీ మీ హెయిర్ తిరిగి రాదు. అవును. సో ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు హెడ్లో నుంచి హెయిర్ తీసే మళ్ళీ మీరు ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు. ఒకవేళ హెడ్లో హెయిర్ లేకుంటే బియర్డ్లో నుంచి బియర్డ్ నుంచి తీయచ్చు, చెస్ట్ హెయిర్ నుంచి తీయచ్చు, వెనకాల బ్యాక్ సైడ్ వీప్ మీద కూడా కొంతమందికి బారుగా పెరుగుతుంది, ఆ హెయిర్ కూడా తీయచ్చు. ఓకే. అయితే ఎలా ఒక క్వశ్చన్, సో అంటే మన హెడ్ అనేది కొంచెం బలంగా ఉంటుంది. సో ఇక్కడ ఉన్న హెయిర్కి ఇక్కడ ఇది మన ఫేస్ అనేది కొంచెం అంటే సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి సో ఇక్కడికి చాలా డిఫరెన్స్ కదా మరి. అంటే మీరు బలంగా ఉన్నదే చూస్తున్నారు, హెయిర్ ప్యాటర్న్. ఓకే. ఇక్కడ హెయిర్ ఒక టెక్స్చర్లో ఒక ప్యాటర్న్లో ఉంటుంది, బియర్డ్ హెయిర్ ఒకలా ఉంటుంది, చెస్ట్ హెయిర్ ఒకలా ఉంటుంది. సపోజ్ మీరు షేవ్ చేయలేదు అనుకోండి, బియర్డ్ ఎంత పెరుగుతుంది? పెరుగుతుంది. చెస్ట్ షేవ్ చేయలేదు అనుకోండి, ఎంత పెరుగుతుంది? అవును, ఇంతే పెరుగుతుంది. అవును. సో దీనికి ఉన్న నేచర్ ఏంటంటే ఇది ఇంతకు మించి పెరగదు. ఓకే. సో వాళ్ళకి ఇంతే ఉందనుకోండి హెయిర్, అది తీసి పెట్టామనుకోండి ఇంతే వస్తుంది. ఓకే. వాళ్ళకి 1.5 ఇంచ్ 2 ఇంచెస్ పెరుగుతుంది అనుకోండి, అంత లెంతే పెరుగుతుంది. అందుకే మా ప్రిఫరెన్స్ ఏంటంటే ఎప్పుడైనా ఈ హెయిర్ ఫస్ట్, లేదు అంటే సరిపోదు అంటే అప్పుడు బియర్డ్కి వస్తాం. ఈ రెండు కంటిన్యూస్ గ్రోత్ ఉంటాయి. ఓకే. లేదు ఈ రెండు కూడా తక్కువ అవుతున్నాయి అనుకుంటే అప్పుడు ఏం చేస్తామంటే చెస్ట్ హెయిర్ కానీ ఇలాంటి హెయిర్లు తీసుకుని మధ్యలో ఫిల్ చేస్తాం అంతే. ఓకే. మనం ఎన్ని 100 సంవత్సరాలు దాన్ని అలాగే ఉంచేసినా అది ఈ లెంత్ కంటే ఇక్కడ ఉన్న లైక్ చెస్ట్ మీద ఎంత లెంత్ పెరుగుతుందో అంత లెంతే పెరుగుతుంది అక్కడ. ఓకే. సో కాబట్టి మన బాడీ మీద పిచ్చిగా హెయిర్ ఉంది, ఏం పర్లేదు, మనం ఎవరితో పడితే వాడితో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుని పోతే ఇది పెట్టుకుందాం అనుకోకూడదు. ఓకే. ఎందుకు అంటే ఇది ఎక్కువ లెంత్ పెరగదు, అంతే ఉంటుంది. సో బియర్డ్ ఆర్ ఇది, నేను ఇప్పుడు బియర్డ్ హెయిర్ తీసుకొచ్చి మీకు ముందు ట్రాన్స్ప్లాంట్ చేశాను అనుకోండి, ఈ హెయిర్ ఒకలా ఉంటుంది, ఈ హెయిర్ ఒకలా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది.
సో ఇక్కడ ఫ్రంట్ వరకు మీ హెయిరే చేసి ఈ బియర్డ్ హెయిర్ని ఏం చేయాలంటే మధ్య మధ్యలో ఫిల్లింగ్ కోసం వాడుకోవాలి. ఓకే. సో ఇందులో చాలా సబ్జెక్ట్ ఉంటుంది. అందుకే ఎవడు పడితే ఆడ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే అసహ్యంగా ఉంటుంది. అయితే నాకు ఒక క్వశ్చన్, అంటే వేరే వాళ్ళు ఎవరన్నా పేషెంట్స్ వేరే వాళ్ళ దగ్గర హెయిర్ ప్లాంటేషన్ చేసుకొని సో అక్కడ ఫెయిల్ అయిపోయి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నేను చేసే సగం కేసుల్లో అయ్యే ఉంటాయి. సో ఒక్క ఎగ్జాంపుల్ కావాలి, అంటే అక్కడ ఏం తప్పు జరిగింది, ఏం చేసుకొని మీ దగ్గర రావడం జరిగింది, అది ఒక ఎగ్జాంపుల్. ఆటోల మీద రాస్తుంటారు 29,999కే అన్లిమిటెడ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, అన్లిమిటెడ్ గ్రాఫ్ట్లని. అవునా? అవును. మామూలుగా ఒక డాక్టర్ ఒక రోజంతా టైం స్పెండ్ చేసి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా పడుతుంది. టైం స్పెండ్ చేస్తే ఎంత ఛార్జ్ చేయాలండి? అవును. 29,000కి ఎవడండి చేసేది హెయిర్ ట్రాన్స్ప్లాంట్? అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసపోయి చేయించుకుంటారు. ఏమవుతుందంటే అలాగే ఒక అతను వెళ్ళి ఏదో చిన్న క్లినిక్లో, డెంటల్ క్లినిక్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాడు. ఓకే. చేయించుకుని నా దగ్గరికి వచ్చాడు. మీకు ఫొటోస్ కూడా ఉన్నాయి, చూపిస్తాను. ఓకే. అక్కడొకటి ఏదో ఎడారిలో చెట్లు ఉన్నట్టు, ఇక్కడ ఒకటి ఉంది, మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యి ఉంది, అసహ్యంగా ఉంది. ఎవరు చేసినా అర్థమైపోతుంది వెంటనే ఇది బాల్నెస్ కాదు. బాల్నెస్ తర్వాత హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాడు, సరిగ్గా చేయించుకోలేదు అని వచ్చాడు. సార్ నాకు మళ్ళీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయండి, నేను మోసపోయాను అని వచ్చాడు. ఎవరు చేశారు బాబు అన్న. ఎవరో క్లినిక్ పేరు చెప్పాడు, చేశారు సార్ అన్నాడు. వాళ్ళ డిగ్రీ ఏంటి అంటే చూడలేదు సార్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ క్లినిక్ అని ఉంటే వెళ్ళిపోయాను అన్నాడు. సరే అని గూగుల్లో కొట్టి చూస్తే డెంటిస్ట్ ఉన్నారు ఆ హాస్పిటల్లో. ఓకే డెంటిస్ట్ ఉంటే సరే అని ఏమంటాం, మోసపోయిన తర్వాత మనం ఏం చేస్తాం? సరే బాబు నీకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ మళ్ళీ చేద్దాం అంటున్నావు కదా అని చూస్తే వెనకాల హెయిర్ లేదు, ఆల్రెడీ మ్యాక్సిమం యూజ్ చేశారు. ఓకే. ఇంకా ఇప్పుడు నేను మిగతాయి తీస్తే మొత్తం వెనకాల బాల్డ్ ప్యాచెస్ ఫామ్ అవుతాయి. ఓకే. ఇతనికి చూస్తేనేమో యంగ్స్టర్ 29 years, ఖాళీగా ఉంది. ఏం చేయాలి నేను? వదిలేయలేము, పేషెంట్ కావాలి, ఏదో ఒకటి చేయాలి. ఇంకా బియర్డ్ నుంచి, చెస్ట్ నుంచి, బ్యాక్ నుంచి ఎక్కడ దొరికితే అక్కడ తీసి మధ్య ఫీల్ చేసాం. చెప్పాను కూడా బాబు ఇది 100% న్యాచురల్ రిజల్ట్ రాదు, ఏదో కొంచెం అతుకులు, మరీ వెంటనే స్టేర్ చేయకుండా నీట్గా కొంచెం ఎంతో కొంత డీసెంట్ లుక్ వస్తుంది, ఇంక తప్పదు, ఇంతకు మించి చేయలేమని చెప్పాను. ఇది మోసమోటమే కదండి. అవును. ఇంకొకళ్ళ మన టర్కీలో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చాలా ఫేమస్ అయినాయి ఈ మధ్య. టర్కీకి వెళ్ళి మెడికల్ టూరిజంకి వెళ్ళి హెయిర్ ట్రాన్స్ప్లాంట్లు చేయించుకొస్తారు. ఓకే. ఒక పేషెంట్ వెళ్ళారు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారు, ఇండియా వచ్చారు. రాగానే మొత్తం పస్ పోరింగ్ డిశ్చార్జ్, పస్ కారుతుంది, ఫీవర్ వస్తుంది, తగ్గట్లేదు. వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు, మీ దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పారు. వచ్చారు, వస్తే అక్కడికి వెళ్ళి ఖర్చు పెట్టిన దానికంటే 5 times ఖర్చు అయింది మన దగ్గర. పేషెంట్ ఐసీయూ దాకా వెళ్ళారు. ఐసీయూలోకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని ఆయన బయటికి తీసుకురావడానికి మాకు 15 days పట్టింది. మోసపోవటమే కదండి, ఇది కూడా ప్రాణాలకు మీద తెచ్చుకుంటాం కదా. అంటే అంత పస్సు ఎందుకు వచ్చింది, అసలు ఏం జరిగింది? ఇన్ఫెక్షన్ అండి. ఇప్పుడు అక్కడ వాళ్ళు చేయటం టెక్నిక్ తప్పు చేసి ఉండొచ్చు, లేదు వాళ్ళ టెక్నిక్ సరిగ్గానే చేసిన తర్వాత ఈయన బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ అయి ఉంటే అది ఇన్ఫెక్ట్ అవ్వచ్చు, లేదు ఆ టర్కీకి వెళ్ళి ఊరికే చేయించుకుని హోటల్లో పడుకోకుండా బయట అంతా తిరిగి ఉండొచ్చు, లేదంటే ఫ్లైట్లో ఇన్ఫెక్ట్ అయి ఉండొచ్చు, ఇంకెక్కడన్నా ఇన్ఫెక్ట్ అయి ఉండొచ్చు. సో ఈ మేబీ డాక్టర్ మనకి ఏంటంటే అవైలబిలిటీలో ఉండరు వాళ్ళు. ఎక్కడో కంట్రీలో చేయించుకున్నారు, మీకు మెయిన్ రెస్పాండ్ అంటే వాళ్ళు రెస్పాండ్ అవ్వరు కదా, సరిగ్గా డయాగ్నోస్ చేసి ఉండకపోవచ్చు ఇన్ఫెక్షన్, ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అయి ఉండొచ్చు. ఇలా చాలా మోసాలండి. ఓకే. ఏంటంటే సరైన సర్జన్ని చూస్ చేసుకోకపోవటం వల్ల. ఎందుకు మొన్న కూడా మీకు లాస్ట్ టైం చెప్పినట్టున్నాను, లక్నోలో ఒక డెంటిస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే 2 ఇంజనీర్లు చనిపోయారు. మోసమే కదా అది, నష్టపోవటమే కదా అది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు వాళ్ళకి పెయిన్ వస్తుందా, పెయిన్ ఉంటుందా, లేకుంటే వాళ్ళకి అనస్థీషియా ఏమైనా ఇస్తారా? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయటం లోకల్ అనస్థీషియాలో చేస్తామండి. ఓకే. లోకల్ అనస్థీషియా అంటే ఏంటంటే లోకల్ అనస్థెటిక్ ఏజెంట్ని, అంటే ఒక వాటర్ లాగా సొల్యూషన్ మెడిసిన్ని, జస్ట్ పెయిన్ ఎక్కడ వస్తుందో, ఇక్కడ నర్వ్ సప్లై ఎక్కడెక్కడ ఉంటుంది స్కాల్ప్కి, ఆ స్కాల్ప్కి నర్వ్ సప్లై వచ్చే ప్లేసెస్లో బ్లాక్ ఇస్తాం. ఓకే. బ్లాక్ అంటే ఏంటంటే ఇంజెక్ట్ చేస్తాం, ఒక 5-6 points ఇక్కడ, ఒక 5-6 points వెనకాల. ఓకే. ఈ స్కాల్ప్ మొత్తం నంబైపోద్ది. ఎంత నంబైపోద్ది అంటే ఈ స్కాల్ప్ మొత్తాన్ని కట్ చేసి తీసి పక్కన పెట్టేసినా మీకు తెలీదు, అంత నంబైపోద్ది ఆ ఏరియా అంతా. స్కాల్ప్ లాక్ అంటాం. అలాంటి లోకల్ అనస్థీషియా ఇచ్చి చేస్తాం.
Okay. ఆ ఇచ్చినప్పుడు పేషెంట్ లెగిసే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు, మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుని ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. దే విల్ బి వెరీ కంఫర్టబుల్. ఓకే. ఏదైనా కాల్స్ వస్తే అటెండ్ అవ్వచ్చు, ఏదైనా ల్యాప్టాప్లో ఏదైనా వస్తే గబుక్కుని అటెండ్ అవ్వచ్చు. ఇలాంటి అంత కంఫర్టబుల్గా ఉంటుంది. పెయిన్ ఫ్రీ ప్రొసీజర్, ఓకే. లెస్ పెయిన్ కూడా కాదు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది పెయిన్ ఫ్రీ ప్రొసీజర్. ఓకే. ఎవరన్నా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే నొప్పి వచ్చింది, మాకు చేయించుకుంటున్నప్పుడల్లా నొప్పి వచ్చింది అంటే అనస్థీషియా సరిగ్గా ఇవ్వలేదు అని. ఓకే. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ఏ పెయిన్ ఫ్రీ ప్రొసీజర్. ఓకే. అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత సో అంటే ఆ అనస్థేషియా అప్పటి వరకే ఉంటుంది, మా సర్జరీ అయిపోద్ది, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు, తర్వాత పెయిన్ రాదా? హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న తర్వాత కూడా మీకు ఎంత పెయిన్ వస్తుందంటే తలంతా కొంచెం నాదుగా ఉన్నట్టు, ఏంటో డల్ ఏకింగ్ పెయిన్ లాగా అనిపిస్తుంది. ఓకే. చాలా తక్కువ. ఆ పెయిన్కి మనం నార్మల్ పారాసెటమాల్ వేసుకుంటే పెయిన్ తగ్గిపోతుంది. ఓకే. సో దే విల్ బి వెరీ కంఫర్టబుల్ ఆఫ్టర్ 24 hours. ఓకే. 24 hours వరకు ఏదో కొంచెం డిస్కంఫర్ట్ అనిపిస్తుంది కానీ అది పెయిన్ అని తెలీదు. ఓకే. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఎన్ని రోజులల్లో రికవరీ అవుతారు? అసలు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఒక 2 days to 3 days వరకు అసలు బయటకు వెళ్ళొద్దు అంటామండి. ఓకే. ఇంట్లోనే ఇండోర్స్లోనే ఉండమంటాం. ఎందుకు అంటే సింపుల్ అండి. మీకు ఏదైనా చిన్న దెబ్బ తగులుతుంది, చిన్న గోడ గీసుకుంటుంది, మీకు ఎన్ని రోజుల్లో వూండ్ హీల్ అవుద్ది? 1 week 10 days. అవును. అంతేనా? ఇది కూడా అంతే కదా, ఊండే కదా మనం గుచ్చి హెయిర్ పెడుతున్నాం కదా. సో దీనికి కూడా 1 week 10 days ఈజ్ ద హెయిర్ రికవరీ. ఫస్ట్ 3 days అసలు బయటకు వెళ్ళొద్దు అంటాం. ఎందుకంటామంటే 24 to 72 hours హెయిర్ ఫాలికల్ మనం పెట్టింది రూట్ లోపల ఇంటిగ్రేట్ అయిపోతుంది. లోపల ఇంటిగ్రేట్ అవడానికి టైం పడుతుంది. సో 2 to 3 days బయటకు వెళ్ళొద్దు అంటాం. 3rd day కానీ 4th day కానీ హెయిర్ వాష్ చెప్తాం, ఆ పైన ఉన్న డెబ్రీస్ అదంతా పోవటానికి. అప్పుడు వరకు స్ప్రే ఇస్తాం, స్ప్రే చేసుకుంటా ఉండమని చెప్తాం. ఇది ఫస్ట్ 3 days ఆర్ వెరీ క్రూషియల్. ఓకే. ఆ తర్వాత 1 week వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తాం. అంటే ఎక్కువ స్వెట్ రాకుండా, ప్రొటెక్షన్ లేకుండా బయటికి వెళ్లకుండా ఉండటానికి, పొల్యూషన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోమని చెప్తాం. 1 week to 10 days అయిపోయిన తర్వాత ఇంకొక 3-4 days జిమ్ కానీ ఎక్కువ స్వెట్ వచ్చే యాక్టివిటీస్ కానీ చేయొద్దని చెప్తాం. ఓకే. అంతే. 2 weeks తర్వాత ఇంకా మీ ఇష్టం. మీ జుట్టు మళ్ళీ కావాలంటే మీరు గుండు చేసుకోవచ్చు, లేదు అంటే మీరు మళ్ళీ దాని మీద హెయిర్ కలర్ వేసుకోవచ్చు, వైట్ హెయిర్ ఉంది అంటే. ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. ఓకే. 2 weeks మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. అంటే కొంతమంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత సో వాళ్ళు గుండు కానీ కటింగ్ కానీ చేసుకోరు కదా, అంటే మళ్ళీ పెరుగుతుందో అనేది అదొక అపోహ ఉంటుంది. అంటే చేసుకోవచ్చా గుండు? నేను చెప్పాను కదండి, ఇప్పుడు మీరు గెడ్డం గీక్తానే ఉంటారు, అవును, షేవ్ చేస్తానే ఉంటారు, పెరుగుతా పెరగదా? పెరుగుతుంది. చిన్నప్పటి నుంచి మన గుడికి తీసుకెళ్లి హెయిర్ షేవ్ చేయించేవాళ్ళు, పెరిగిందా పెరగలేదా మనకి? ఎందుకంటే మన జుట్టే కాబట్టి పెరిగింది. ఇది కూడా మన జుట్టే కదా, వెనకాల నుంచి తీసి దాన్ని ముందు పెడుతున్నాం అంతే. వీఆర్ నాట్ చేంజింగ్ ఎనీథింగ్ కదా, అలాగే పెరుగుతుంది. సో మనం లైఫ్లో దాన్ని హెయిర్ కట్ చేసుకోవచ్చు, హెయిర్ కలర్ చేసుకోవచ్చు, ట్రిమ్ చేసుకోవచ్చు, ఏమైనా గుండు కూడా చేయించుకోవచ్చు. ఆఫ్టర్ 15 days ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హెయిర్ తీసి హెయిర్ పెడితే పెరిగేస్తుందా ఇంకంతేనా అనుకుంటారు. మనం తీసి పెట్టిన ప్రతి హెయిర్ ఫాలికల్ 1 month లోపు ఊడిపోతుందండి. ఓకే. ఇది డిక్టమ్. ఎవరు ప్రపంచంలో ఎవరు చేసినా కూడా వెనకాల తీసి హెయిర్ ఇక్కడ పెడితే అది 1 month లో ఊడిపోతుంది. ఎందుకు అంటే అది షెడ్డింగ్ ఫేజ్లోకి వెళ్ళిపోద్ది. దానికి డ్యామేజ్ చేసాం కదా మనం దాన్ని, అది ఇంజ్యూర్ అయింది కదా, అది మళ్ళీ కొత్త హెయిర్ ఫాలికల్ లాగా మళ్ళీ ఫామ్ అవ్వాలి. సో హెయిర్లో ఏమవుతుందంటే మనం పెట్టిన నాకు ఇలా హెయిర్ బయటకు ఉందనుకోండి, సో ఈ హెయిర్ ఫాలికల్ బయటికి పడిపోద్ది, రూట్ లోపల ఉండిపోతుంది. ఓకే. సో లోపల నుంచి మళ్ళీ కొత్త హెయిర్ ఫాలికల్ రావటానికి 3 to 4 months పడుతుంది. ఓకే. కొన్ని 5 to 6 monthsకి వస్తాయి. సో అందుకే పేషెంట్కి ఏం చెప్తామంటే ఇవాళ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే మీరు 6 to 7 months తర్వాత కానీ మీరు ఫుల్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్తాం. ఓకే. అయితే ఇంకో విషయం ఏంటంటే ఆలోపేషియా అనేది చాలా మందికి ఉంటుంది. అంటే అక్కడక్కడ వాళ్ళకి హెయిర్ ఎలోపేషియా ఏరేటా అంటామండి, అది అంటే పేను కోరుకుడు అంటాం తెలుగులో మనం. సో అది చాలా మందికి ఉంటుంది. సో దానిపైన ఏదో ఆయిల్ కానీ ఏదో అంటే నాటు వైద్యం సంథింగ్ ఏదో చేస్తారు, అది చేయంగానే హెయిర్ వస్తుంది. అంటే ఎలా వస్తుంది హెయిర్ అసలు? అంటే అలోపేషియా ఏరియేటా అనేది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్ అండి. ఓకే. అక్కడ ఉన్న స్కిన్లో ఏంటంటే ఆ ఇమ్యూనిటీ దాని వల్ల ఏంటంటే అక్కడ ఉన్న హెయిర్ ఫాలికల్స్ అన్ని ఊడిపోయి పడిపోతాయి. ఓకే. దానికి ఏంటంటే మన మోడర్న్ మెడిసిన్లో దానికి ఉన్న ఒకే ఒక ట్రీట్మెంట్ ఏంటంటే స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వటం అక్కడ. ఓకే. ఆ స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల ఆ డ్యామేజ్ ఆగిపోయి మళ్ళీ జుట్టు పెరుగుతుంది. ఓకే. పెరుగుతూ ఉంటుంది, ఊడిపోతూ ఉంటుంది. స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇవన్నీ ఒక ప్రొలాంగ్ ట్రీట్మెంట్. ఓకే. దీనికి మన ఆయుర్వేదం, హోమియోపతి, న్యాచురోపతి వీటిల్లో కొన్ని రకాల ఆయిల్స్తో ఏంటంటే
అక్కడ మళ్ళీ హెయిర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మ్మ్. సో దీనికి ఆయిల్స్తో వాటితో మెడికేటెడ్ ఆయిల్స్, అలోపతి, న్యాచురోపతిలో దీనికి కొంచెం ట్రీట్మెంట్ ఉంది. మ్మ్. సో అలోపేషియా ఏరేటాకి మనం అయితే స్టెరాయిడ్స్ ఇవ్వటం తప్పితే ఏమీ చేయలేము. న్యాచురోపతి, హోమియోపతి, ఆయుర్వేదిక్లో కొన్ని రకాల ప్రోవెన్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఓకే. అవి తీసి పడేయటానికి లేదు, అవి కూడా బాగా పనిచేస్తాయి. ఓకే. సో అంటే ఈ ట్రాన్స్ప్లాంటేషన్లో ఏమైనా టెక్నాలజీ కొత్తవి కానీ ఏమైనా టెక్నిక్స్ కానీ ఏమైనా కొత్తగా ఏమైనా రావడం జరిగింది? వరల్డ్లో అక్కడక్కడ ఎక్కడైనా రోబోటిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అని అలా అని చూసామండి మేము. ఏదో వీడియోస్లో అట్లా చూడటమే తప్పితే నాకు తెలిసిన వాళ్ళు కానీ మా ప్రొఫెసర్స్ కానీ మేము నేర్చుకున్న దగ్గర కానీ మాకు ఎక్కడ చేసినట్టయితే ఎక్కడ తెలీదు. ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. ఎందుకు అంటే హెయిర్ని ఏ యాంగిలేషన్లో పెట్టాలి, ఏ డెప్త్లో పెట్టాలి అనేది హ్యూమనే పెట్టగలడు. ఎందుకు అంటే ఇప్పుడు హెయిర్ ఏదో తీసాము టకటకా పెట్టేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, అన్నీ ఇలా పెరుగుతాయి. ముళ్ళపందికి ఉన్నట్టు ఇలా వారికిపోయిన అపిరెన్స్ వస్తుంది, అసహ్యంగా ఉంటుంది. హెయిర్ ఎవరన్నా ఇండియన్స్ మీరున్నారు, మీరు ఎట్లా కోమ్ చేస్తారు హెయిర్? ఇట్లా చేస్తాం అంటే రైట్ హ్యాండెడ్ కాబట్టి మీరు రైట్ హ్యాండ్తో లెఫ్ట్ సైడ్ నుంచి అవును ఇలా దువ్వుతారు. అవును. మీరు దువ్వకపోయినా మీ హెయిర్ని ఇలా అంటే అలా వెళ్ళిపోవాలి పక్కకి అది. అవును. సో రేపు పొద్దున ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ కూడా అలాగే వెళ్ళాలి. ఓకే. అంటే యాంగిలేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఏ యాంగిల్లో పెడుతున్నాం, ఏ డైరెక్షన్లో పెడుతున్నాం, ఎన్ని పెడుతున్నాం. ఓకే. ఇక్కడ ఒక చోట ఎక్కువ పెట్టి ఇక్కడ తక్కువ పెడితే ఇలా పెరుగుద్ది చుట్టూ, అసహ్యంగా ఉంటుంది. సో మనం ఎట్లా చేస్తామంటే క్యామోఫ్లాజ్ చేయాలి. అంటే మన బాల్నెస్ని తక్కువ గ్రాఫ్ట్స్తో ఎక్కువ కవరేజ్ ఇవ్వాలి. ఓకే. సో మనం ఏం చేస్తామంటే లెఫ్ట్ సైడ్ ఎక్కువ హెయిర్ పెట్టుకుంటే రైట్ సైడ్ కంటే ఇలా కోమ్ చేసినప్పుడు ఇక్కడున్న ఎక్కువ హెయిర్ వెనకాల హెయిర్ని కవర్ చేసేటట్టు అట్లా కొంచెం క్యామోఫ్లాజ్ చేసుకుని తక్కువ గ్రాఫ్ట్స్తో ఎక్కువ కవర్ అయ్యేటట్టు ట్రై చేయాలి. మామూలుగా అసలు ఫుల్ బాల్నెస్ ఇదంతా బాల్నెస్ ఉన్న వాళ్ళకి ఒక 30,000 గ్రాఫ్ట్స్ అయినా కూడా సరిపోదండి. 30,000 గ్రాఫ్ట్స్ అయినా కూడా సరిపోదు ఇదంతా పెట్టాలి అంటే, నార్మల్గా మీకు ఉన్నట్టు పెట్టాలి అంటే. ఓకే. బట్ అంత హెయిర్ మనకు ఉండదు. సో మనం ఏం చేస్తామంటే ఒక 5,000, ఒక 6,000, ఒక 7,000 గ్రాఫ్ట్స్తో ఆ 10,000 గ్రాఫ్ట్స్ 20,000 గ్రాఫ్ట్స్ ఉంటే ఎట్లా లుక్ వస్తుందో ఆ లుక్ని క్రియేట్ చేస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ క్యామోఫ్లాజింగ్. ఓకే. అంటే ఇప్పుడు అంటే మనం అంటే ఒక క్వశ్చన్ నాది. సో నా హెయిర్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? హెయిర్ లాస్ అవుతుంది అనిపిస్తుందా? హెయిర్ లాస్ అందరికీ ఉంటుందండి. ఓకే. హెయిర్ చూస్తే హెల్దీగానే ఉంది, హెల్దీగానే కొంచెం డ్రైగా ఉంది అంతే. ఓకే. నేను ఆయిల్ పెట్టాను, ఆయిల్ పెడితే నాకు హెడ్ఏక్ వస్తుంది. ఎందుకు? ఆయిల్ పెట్టక్కర్లేదండి అసలు. ఓకే. సో నేను లాస్ట్ ఎవరు అడిగితే నన్ను ఇంటర్వ్యూలో ఆయిల్ పెట్టకూడదని చెప్పాను. ఓకే. ఊరికే దాని కింద కమెంట్స్ చదివా. అసలు వీడు డాక్టరేనా, అసలు వీడికి తెలుసా, వీడు చదువుకున్నాడా, అసలు ఆయిల్ పెట్టకపోతే ఎలాగా, ఇట్లాంటివన్నీ కమెంట్స్ వచ్చి. నేను ఆయిల్ పెట్టాక ఇయర్స్ అవుతుంది. ఆయిల్ అనేది దేనికి వాడతాము అంటే హెయిర్ని హైడ్రేట్ చేయటానికి. అంటే మీ హెయిర్కి ఏం చేస్తుందంటే ఇలా ఒక చెట్టు ఉన్నట్టు ఒక పొల్ల ఉంటే దానికి మధ్యలో బ్రేక్స్ లాగా ఉంటాయి. అవును అవును. ఈ ఆయిల్ అందులో కూర్చుని మనకు ఆయిల్ షైనింగ్గా జుట్టు బాగా నీట్గా ఉన్నట్టు కనిపిస్తుంది అంతే. ఓకే. సో హెయిర్ ఆయిల్ స్కాల్ప్ కాదండి. ఆయిల్ పెట్టాల్సింది హెయిర్కి. ఊరికి ఇట్లా అనుకుని హెయిర్కి ఇట్లా ఆయిల్ పెట్టేసుకుని ఒక గంట తర్వాత హెయిర్ వాష్ చేసేస్తే దట్స్ ఓకే. నైట్ అంతా మీరు స్కాల్ప్కి ఆయిల్ పెట్టుకున్నారు అనుకోండి, ఆ ఆయిలీనెస్ వల్ల ఏమవుతుందంటే మనకి ఇంకా ఫంగల్ ఇన్ఫెక్షన్స్, డాండ్రఫ్లు ఇలాంటివి రావడం స్టార్ట్ అవుతాయి. కాదు అంటే మీరు నాకు ఇది చెప్తుంటే ఎప్పుడైనా మనం సెలూన్ షాప్లలో ఈ మసాజ్ సెంటర్లో చూస్తే నెత్తికి మొత్తం ఆయిల్ వేసి మొత్తం ఇట్లా కారుతూ ఉంటారు, నెత్తి పైన కొడుతూ ఉంటారు. అది ప్రాబ్లమా ఇంకా? మరి కాసేపు హెయిర్ మసాజ్ ఆయిల్తో ఓకే, ఇంటికి వెళ్ళి హెయిర్ వాష్ చేసేస్తే నథింగ్ రాంగ్. ఇప్పుడు మీరు ఉందండి, మీ తలలో ఇట్లా చేయబెట్టిన ఇలా చూసుకోండి, ఊరికినే చేతికి ఇట్లాగా కాంటే కెమెరా కూడా ఇట్లా చూపించండి. ఏం రాలే. ఇలా అంటే కొంచెం ఆయిల్ వచ్చిందా చేతికి? అంటే కొంచెం జిడ్డుగా ఉంటుంది, కొంచెం జిడ్డుగా కొంచెం ఆయిల్గా వచ్చిందా? అంటే మన స్కాల్ప్కి హైడ్రేషన్ కోసం ఎంత ఆయిల్ కావాలో మన స్కాల్ప్ ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఓకే. కొత్తగా తీసుకెళ్ళి ఆయిల్ పెట్టక్కర్లేదు. మనం ఏదో ఆయిల్ పెట్టాలి, ఆయిల్ పెడితే జుట్టు పెరిగిపోద్ది అనుకుంటే ఏమంటే యూకే యుఎస్ఎల్ ఏం ఆయిల్ పెడతారండి? అవునా? మన ఇండియాలో కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటాయి, కొబ్బరి నూనె ఎక్కువ దొరుకుతుంది కాబట్టి మనం ఆయిల్ పెడుతున్నాం. కానీ యూకే యుఎస్ వాళ్ళు ఏం ఆయిల్ పెడతారు? అరబ్ కంట్రీస్ వాళ్ళు ఏం ఆయిల్ పెడతారండి? మీరు దుబాయ్లో వాళ్ళకి జుట్టు లేదా? మనకంటే బాగుంటుంది క్వాలిటీ వాళ్ళకి. అవునా కాదా? అవును అవును. అవునా? వాళ్ళ కొబ్బరి చెట్లు ఉన్నాయా?
ఏమో ఇక్కడ నుంచి వెళ్తున్నాయేమో మరి వాళ్ళు oils. కోకోనట్ ఆయిల్ పెడతారు. ఇప్పుడంటే పెడుతున్నారు, వాళ్ళ తాతల కాడి నుంచి కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయాయి ఆయిల్స్ అరబ్ వాళ్ళకి. అంటే ఏంటంటేనండి, మన ఫుడ్స్, మన రైస్ తింటాం, ఒక కంట్రీలో రైస్ తినరు, ఎందుకు అంటే వాళ్ళకి పండదు కాబట్టి. అవును. మనం ఇక్కడ కోకోనట్ ఆయిల్ మనకి అబండెంట్గా దొరుకుతుంది, మ్మ్. మనం ఆయిల్ వాడతాం, దాన్ని వంటకి వాడతాము, తినటానికి వాడతాము, హెయిర్కి వాడతాము. మ్మ్. అంతేకాని దాన్ని బట్టి ఆయిల్ పెడితే హెయిర్ పెరుగుద్ది అంటే అపోహ. నన్ను తిట్టుకునే వాళ్ళు తిట్టుకున్నా పర్లేదు, కానీ ఆయిల్ వల్ల అయితే హెయిర్ గ్రోత్ అవ్వదు. ఓకే. అయితే నేను రీసెంట్గా ఒక వీడియో చూడడం జరిగింది, అంటే మన తెలంగాణ పొలిటీషియన్ది, మన మాజీ మినిస్టర్ కూడా హరీష్ రావు గారిది. అవును. అంటే ఎవరు కామెంట్ చేస్తే కొంచెం వీడియోస్ వైరల్ అవుతాయి, నేను చూడడం జరిగింది. అంటే తను కూడా హెయిర్ ప్లాంటేషన్ చేసుకున్నారు హరీష్ రావు నేను గారు అని. ఒక 2 days బ్యాక్ 3 days బ్యాక్ ఇన్స్టాగ్రామ్లో ఆయన ఏదో స్పీచ్ ఇస్తుంటే ఆ స్పీచ్ అలా స్వైప్ చేస్తూ ఉంటే గబుక్కున అరే ఏంటి అని నేను చూసాను. నేను కూడా ఓకే. చూస్తే ఆయనకి ఇక్కడ అది హెయిర్ కనిపించింది. ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నట్టు ఉంది. ఓకే. నేనైతే చేయలేదు, ఓకే. ఆయన చేయించుకున్నట్టు అనిపించింది నాకు. ఇవన్నీ చూస్తే మీరు కూడా క్లియర్గా చూసా, నేను చూసా. అంటే చేయించుకున్నట్టు కనిపిస్తుంది. అవును. అట్లా కనిపించకుండా ఉండాలంటే అసలు ఏం చేయాలి? అంటే ఆయన చేయించుకుని నాకు తెలిసి ఒక 1 week 10 days అయిందండి అప్పటికి. ఓకే. 1 week 10 days అయింది కాబట్టి ఆ ఇనీషియల్గా ఆ స్కాబ్స్ అవన్నీ అలాగే ఉన్నాయి. ఓకే. ఒక 10-15 days తర్వాత ఆయన బయటకు వచ్చి ఉంటే ఆయన చేయించుకున్నట్టు మీరు కూడా కనిపెట్టేవాళ్ళు కాదు. ఆయన ఇనీషియల్గా చేయించుకుని వెంటనే బయటకు వచ్చి ఆ ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఓకే. అందుకే చేయించుకున్నట్టు తెలిసిపోతుంది అందులో. కానీ అట్లా కనిపించినప్పుడు చూడ్డానికి కొంచెం ఏముందండి, ఆయన పెద్ద దాన్ని పట్టించుకోలేదు. నాకు తెలిసి అంత దాచిపెట్టి దాయాలి అనుకున్న ఆయన అయితే ఒక 1 month ఆయన బయటికి రాకపోతే ఎవరైనా అడుగుతారా ఆయన్ని? అవును. మీరు ఏమైనా క్వశ్చన్ చేస్తారా ఆయన ఎందుకు బయటికి రావట్లేదని? అవును. ఆయన పెద్ద చాలా క్యాజువల్గా తీసుకున్నారు. ఆయన జుట్టు లేదు, నేను పెట్టించుకున్నాను అంతే అనుకున్నారు, చక్కగా ప్రెస్ మీట్కి వచ్చి మాట్లాడారు, వెళ్ళిపోయారు. సో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్ని థింగ్స్ చాలా క్యాజువల్గా తీసుకోవాలి, దాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి చూడకూడదు. అందుకే మీ మీడియాలో కూడా ఎక్కువ హైలైట్ చేయలేదు దాన్ని. ఏమైనా చేయించుకుంటారే, హార్ట్ అటాక్ వస్తే బైపాస్ చేయించుకోరా? అవును. అంతే. సో ఇప్పటి వరకు మీరు ఎంతమందికి సెలబ్రిటీస్కి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీరు చేయడం జరిగింది? సెలబ్రిటీస్కి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే చేస్తూ ఉంటామండి, అవన్నీ బయటికి పేర్లు చెప్పకూడదు. ఓకే. ఎందుకు అంటే టాప్ అండ్ హీరోస్కి నేను ఎవరో చేయలేదు, టాప్ అండ్ హీరోయిన్స్కి ఎవరికి చేయలేదు. మూవీ ఆర్టిస్ట్ కాకుండా మన టెలివిజన్ ఆర్టిస్ట్కి మాత్రం నేను హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేశాను. అప్కమింగ్ హీరోస్కి 2-3 చేశాను, వాళ్ళు ఇంకా మూవీస్ రిలీజ్ అవ్వలేదు. ఓకే. అప్కమింగ్ హీరోస్ కూడా చేశాను. బట్ ఏంటంటే మీరు అన్నట్టు పెద్ద పెద్ద టాప్ లెవెల్ టాలీవుడ్ బాలీవుడ్ హీరోస్కి నేను ఎవరికి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇప్పుడు దాకా అయితే చేయలేదు, ఫ్యూచర్లో చేస్తానేమో తెలియదు. ఓకే. అంటే ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత శాశ్వతంగా వాళ్ళు చనిపోయే వరకు ఆ హెయిర్ అట్లాగే ఉంటుందా, పోతుందా? మినిమల్ మెయింటెనెన్స్తో ఉంటుందండి. ఓకే. మినిమల్ మెయింటెనెన్స్ అంటే ఏంటి అంటే మల్టీవైటమిన్స్. ఓకే. మనకు బాడీకి కావాల్సిన మల్టీవైటమిన్స్, మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటాం, అవన్నీ మనం తీసుకోవాలి. మన ఫుడ్ ద్వారాగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో అన్నీ వెళ్ళవు కాబట్టి ఒక రోజు ఒక మల్టీవైటమిన్ ట్యాబ్లెట్, నైట్ నిద్రపోయేటప్పుడు ఒక హెయిర్ సీరం కొట్టుకుని ఇట్లా మసాజ్ చేసి ఒక 2 minutes పడుకుంటాం. ఇది మన కోసం మనం ఇది స్పెండ్ చేయలేము, రోజుకు ఒక 2 minutes అనుకుంటే ఎవరో ఏం చేయలేరు. రోజుకు మన కోసం మనం ఒక 2 minutes స్పెండ్ చేసి ఒక మల్టీవైటమిన్, ఒక హెయిర్ స్ప్రే కొట్టుకుంటే లైఫ్ లాంగ్ ఉంటుంది హెయిర్. ఓకే. మనం 100 ఏళ్ళు బతికితే 100 ఏళ్ళు ఉంటుంది ఆ హెయిర్. ఓకే. అయితే ఎవరైనా మీ దగ్గర ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత సో అది ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి, మీరే తప్పు చేశారని చెప్పేసి మీ మీదనే దౌర్జన్యం చేయడం జరిగిందా? అట్లాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉందా? ఏదైనా కేసు ఉందా? ఫార్చునేట్లీ అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు దాకా రాలేదు. ఓకే. మీరు నా పేరు గూగుల్లో కొడితే నా మీద ఏం కేసులు ఉన్నా అన్నీ వచ్చేస్తాయి. ఓకే. సో ఫార్చునేట్లీ ఇప్పుడు దాకా నాకు అలాంటి పేరు రాలేదు, అలాంటి రివ్యూ కూడా రాలేదు. గూగుల్లో కూడా ఎవరో నన్ను తిట్టుకుంటే రివ్యూ ఇవ్వలేదు. ఎందుకు అంటే పేషెంట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే పేషెంట్కి అర్థమయ్యేటట్టు అన్నీ చెప్పి మనం సర్జరీ చేస్తే వాళ్ళు రియాలిటీలో రియలిస్టిక్గా ఎక్స్పెక్ట్ చేస్తారండి. ఎవడో పేషెంట్ వచ్చాడు కదా, ఇప్పుడు వీడిని మొదలకూడదు, వీడిని మిస్ అవ్వకూడదు అని చెప్పి వాడిని పట్టుకుని కూర్చోపెట్టి ఏదో ఒకటి చేసేసి మసిపూసి మారేడుకాయ అంటారు కదా, అలా చేసేసి ముందు చేసి పంపించేస్తే ఖచ్చితంగా తిడతాడు రేపు పొద్దున మిమ్మల్ని. మాకు ప్లాస్టిక్ సర్జన్స్కి అడ్వాంటేజ్ ఏంటంటేనండి, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఒక్కటే మాకు సర్జరీ కాదు. మేము హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం, బ్రెస్ట్ సర్జరీస్ చేస్తాం, లైపోసక్షన్స్ చేస్తాం, యాక్సిడెంట్ కేసెస్ చేస్తాం, మొహంలో ఎముకలు ఇరిగిపోతే చేస్తాం, చేతులు తెగిపోయినా చేస్తాం, కాళ్ళు తెగిపోయినా చేస్తాం. మాకు చాలా సర్జరీస్ ఉంటాయి. ఓకే. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది మాకు ఒక సర్జరీ మాత్రమే, మిగతా సర్జరీస్ కూడా ఉంటాయి. ఓకే. కొన్ని క్లినిక్స్లో అచ్చంగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసే క్లినిక్స్లో ఏమవుద్దంటే అదొక్కటే సర్జరీ, వాళ్ళకి ఇన్కమ్ అదొక్కటే.
రేపొద్దున ఏమన్నా తప్పు జరిగేది ఎందుకు అంటే కక్కుర్తిపడి చేయటం వల్ల. సో అన్ని సర్జరీస్ చేసే సర్జన్ దగ్గరికి వెళ్తే మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో ఆయన బాగా ట్రైన్ అయి ఉన్న ఆయన అయితే, నేను అనుకోండి నా ఎగ్జాంపుల్, నేను అన్నీ చేస్తాను. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయకూడని కేసు వచ్చింది అనుకోండి, బాబు నేను చేయను అని మొహమాటం లేకుండా చెప్పేస్తాం. సో తప్పుకు ఆస్కారం లేదు. ఎప్పుడైతే కక్కుర్తిపడి చేస్తామో మనం పేషెంట్ మిస్ అవ్వకూడదని, అప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు డర్మటాలజిస్ట్ ఉన్నారండి. ఎందుకు చెప్తున్నా డర్మటాలజిస్ట్ గురించి అంటే, మన ఇండియాలో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయగలిగేది, చేయటానికి రైట్ ఉన్నది ట్రైన్ అయిన ప్లాస్టిక్ సర్జన్ ఆర్ ట్రైన్ అయిన డర్మటాలజిస్ట్. వీళ్ళిద్దరూ తప్పితే ఇండియాలో ఎవ్వరూ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చెయ్యకూడదు. సుప్రీంకోర్టు రూల్ ఇచ్చింది, మన తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో కూడా రూల్ పాస్ చేశారు, చేయకూడదు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మొన్న క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చింది మనకి. ఏమని అంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఓన్లీ ప్లాస్టిక్ సర్జన్ ఆర్ డర్మటాలజిస్టే చేయాలి. ఇంకొకరు చేస్తే వాళ్ళ డిగ్రీస్ క్యాన్సిల్ అవుతాయి, లేదు అంటే పేషెంట్ రేపొద్దున కేసు వేసినా నిలబడదు. ప్లాస్టిక్ సర్జన్ ఆర్ ఏ డర్మటాలజిస్ట్, వీళ్ళిద్దరే. డర్మటాలజిస్ట్ అనుకోండి, వాళ్ళకి ఓన్లీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఒకటే ప్రొసీజర్ కాదు, వాళ్ళకి మిగతా స్కిన్ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేస్తారు, యాక్ని ట్రీట్ చేస్తారు, స్కిన్ ఏజింగ్ కోసం ట్రీట్ చేస్తారు, లేజర్స్ ఉంటాయి, చాలా ఉంటాయి వాళ్ళ దగ్గర. సో వాళ్ళు ఏమీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ అమ్మో పోతే పేషెంట్ దొరకడేమో అనుకోరు. ప్లాస్టిక్ సర్జన్ మేము కూడా అలాగే అనుకుంటాం. సో అచ్చంగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసే క్లినిక్స్ ఉంటాయి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ క్లినిక్ అని రాసి ఉంటుంది. సో మీకు అది ఒక్కటే చేసేవాడికి ఏమవుద్ది, ప్రతి కేసు ఇంపార్టెంట్, వాడి ఇన్కమే అది కదా, తప్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. అంటే చాలామంది ఇప్పుడు ఏంటంటే హెయిర్ ప్లాంటేషన్ చేయించుకోవాలి అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అంటే మన వీడియో చూసేవాళ్ళు. సో అంటే వాళ్ళకి ఎట్లాంటి సలహా ఇస్తారు, ఏమని సలహా ఇస్తారు, ఎప్పుడు చేసుకోవాలి వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్? హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకునేటప్పుడు మీరు ఒక మంచి సర్జన్ని సెలెక్ట్ చేసుకోవాలండి. ఎవరో బాగా మాటలు చెప్తున్నారు కదా, గూగుల్లో కొట్టగానే ఫస్ట్ వాళ్ళ పేర్లు వచ్చినాయి కదా, వాళ్ళ యాడ్స్ వచ్చినాయి కదా, వాళ్ళ ఫొటోస్ బాగున్నాయి కదా అని డిసైడ్ అవ్వకూడదు. ఒక సర్జన్ గురించి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుని డిస్కస్ చేసి, డాక్టర్ గారు మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎక్కడ ట్రైన్ అయ్యారు, మీరు ఎన్ని కేసెస్ చేశారు, మీరు చేసిన కేసెస్ ఫొటోస్ ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర, ఆ ఫొటోస్ చూపించండి మాకు అని చెప్పి అడిగి, పేషెంట్ బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ చూసి, అవసరమైతే ఒకళ్ళిద్దరు పేషెంట్స్తో ఎవరన్నా కోఆపరేట్ చేసే పేషెంట్స్ ఉంటే వాళ్ళతో మాట్లాడొచ్చు కూడా. మీ ఓల్డ్ పేషెంట్స్తో ఎవరితోన్నా మాట్లాడొచ్చా అని మాట్లాడి మీరు డెసిషన్ తీసుకుని హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే మీరు మోసపోరు. లేదు అని ఏదో ఇన్స్టాగ్రామ్ యాడ్స్, గూగుల్ యాడ్స్, వీడియోస్ చూసి మీరు వెళ్తే మోసపోతారు. సో అంటే ఇప్పుడు చాలామంది జుట్టు రాలిపోతుంది కదా, వాళ్ళు జుట్టు రాలిపోతుంది అని చెప్పి చాలా ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళకు మీరు ఏమైనా సందేశం ఇస్తారా? అంటే మీరు ఎర్లీ స్టేజెస్ ఆఫ్ హెయిర్ ఫాల్, ఎర్లీ స్టేజెస్ ఆఫ్ హెయిర్ లాస్లో కనుక మీరు వెళ్ళి మంచి స్పెషలిస్ట్ని కలిస్తే, వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే మీ హెయిర్ ఫాల్ని మళ్ళీ రివర్స్ చేసుకోవచ్చు, మీ హెయిర్ గ్రోత్ మళ్ళీ వస్తుంది. అంతా లాస్ అయిపోయిన తర్వాత, ఫాలికల్స్ అన్నీ డెడ్ అయిపోయిన తర్వాత, మొత్తం స్కారింగ్ వచ్చేసిన తర్వాత మీరు వెళ్ళి ట్రై చేసినా నాన్ మెడికల్గా ఏమీ చేయలేకపోవచ్చు. సో యాక్ట్ ఫాస్ట్. తొందరగా వెళ్ళి మీరు ఒక మెడికల్ షాప్లో మందులు కొనుక్కుంటాం, టీవీల్లో ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ చూసి ఆ ప్రోడక్ట్స్ వాడటం కంటే మీరు వెళ్ళి ఒక స్పెషలిస్ట్ కన్సల్టెన్సీని కలిస్తే వాళ్ళు మీకు గైడ్ చేస్తారు, మీ హెయిర్ మళ్ళీ మీకు వెనక్కి వస్తుంది. సో అంటే హెయిర్ ప్లాంటేషన్స్ ఇప్పటి వరకు మీరు ఎన్ని చేయడం జరిగింది? నేను 500+ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేశానండి. సో నా దగ్గర డేటా కూడా ఉంది. వీ డిడ్ మోర్ దెన్ 500 హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్. ఆల్మోస్ట్ ఆల్ ద పేషెంట్స్ ఆర్ హ్యాపీ. ఒకళ్ళిద్దరు ఎందుకు హ్యాపీగా లేరు అంటే, ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు రిజల్ట్. మనం ఎంత చెప్పినా కూడా దే విల్ థింక్ దట్ నార్మల్గా హెయిర్ వచ్చేస్తా అనుకుంటారు. కొంచెం పల్చగా ఉండి సెకండ్ సిట్టింగ్కి వెళ్ళమన్నా కొంచెం హ్యాపీ ఫీల్ అవ్వరు. రెండోది, మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వరు. ఇప్పుడు నేను సర్జరీ చేసి పంపిస్తానండి, పంపించిన తర్వాత నువ్వు మందులు వేసుకోకపోతే నేనేం చేస్తాను? నేను ఇంటికి వచ్చి నేను కాపలా కాయలేను కదా మీరు మల్టీవైటమిన్స్ వేసుకుంటున్నారా లేదా అని. సో 99.99% రిజల్ట్స్ గ్యారంటీ ఉంటాయి. పేషెంట్స్ విల్ బీ హ్యాపీ. 0.01% ఎవరికన్నా అది సర్జికల్ ప్రొసీజర్, రిజల్ట్ రాకపోవచ్చు. ఓకే, ఒకవేళ ఎవరైనా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళకి సో అంటే ఎంత ఖర్చు అవుతుంది అంటే మీరు ఏమని చెప్తారు? డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ వీ డూ అండి. అంటే మనం ఎన్ని హెయిర్ ఫాలికల్స్ పెడుతున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది.
ఓకే, ఒకవేళ ఒక 100 హెయిర్ ఫాలికల్స్ మీరు పెడుతున్నారంటే ఇంత ఛార్జ్ చేస్తారు. అంటే పర్ హెయిర్ ఫాలికల్ అంటామండి. ఓకే, కొంతమందికి సింపుల్ కేసెస్ అయితే 40-50 రూపీస్ పర్ హెయిర్ ఫాలికల్. ఓకే, లేదు కాంప్లికేటెడ్ కేస్ వేరే చోట నుంచి హెయిర్ తీసి పెట్టాలి అంటే 60-70 రూపీస్ ఫర్ ఫాలికల్ అట్లా తీసుకుంటాం. జనరల్గా ప్లాస్టిక్ సర్జన్స్ ఛార్జ్ చేసే కాస్ట్ ఏంటి అంటే అరౌండ్ 40 రూపీస్ నుంచి 80 రూపీస్ దాకా ఉంటుంది. ఓకే, ఫాలికల్కి 120, 150, 200 ఛార్జ్ చేసే ప్లాస్టిక్ సర్జన్స్ కూడా ఉన్నారు మన ఇండియాలో. బట్ ఇన్ జనరల్ మేము ఛార్జ్ చేసేది ఏంటి అంటే 40-80 రూపీస్ ఓకే పర్ ఫాలికల్. అది ఎన్ని పెడతాం అనేది దాన్ని బట్టి లెక్క వస్తుంది అనమాట. ఓకే, అంటే ఇప్పుడు ఒక్క హెయిర్ ఫాలికల్ తీసి పెట్టడం జరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్ మన వరి నాటేసినట్టు ఒక్కోటి తీసి పెట్టినట్టు, సో మీరు ఒక్కొక్క హెయిర్ని తీసి మీరు హెయిర్ ఫాలికల్ని తీసి మీరు పెట్టడం జరుగుతుంది. సో అంటే ఎన్ని అవర్స్ జరుగుతుంది ప్లాస్టిక్ సర్జరీ? 6 నుంచి 8 గంటలు పడుతుందండి. 6 to 8 hours ప్రొసీజర్ హెయిర్. ఓకే, ఆ టైంలో మీరు అసలు ఏం తినకూడదు, అసలు మొత్తం అక్కడే టైం మొత్తం అంటే అక్కడే కూర్చోవాలి. ఇంకా నేను నా టీం మీద వదిలి టెక్నీషియన్ మీద వదిలేసి వెళ్ళిపోయాను అనుకోండి, వాళ్ళు ఎడాపెడా పెట్టేశారు అనుకోండి, హెయిర్ పెట్టిన సగం హెయిర్ వేస్ట్ చేశారు అనుకోండి తీసిని, రేపొద్దున బ్యాడ్ నేమ్ ఎవరికి వస్తుంది? అల్టిమేట్గా నాకే వస్తుంది. సో కాబట్టి ఆ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఉంది అంటే ఆ రోజు ఇంకేమీ మేజర్ సర్జరీస్ పెట్టుకోకుండా మా విజన్ మా మానిటరింగ్లోనే జరగాలి హెయిర్ ట్రాన్స్ప్లాంట్. ఓకే, అది. సో అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఓన్లీ డాక్టర్ రాజశేఖర్ దగ్గరనే ఎందుకు చేసుకోవాలంటే మీరు ఏమని చెప్తారు? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నా దగ్గరే డాక్టర్ రాజశేఖర్ దగ్గరే చేయించుకోక్కర్లేదండి. ఓకే, ఎవరైనా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ట్రైన్ అయిన ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి చేయించుకోండి. ఓకే, అంటే మీ దగ్గర రమ్మంటారా వద్దంటారా? కావాలంటే రండి, లేకపోతే లేదు. నా దగ్గర రమ్మని నేను చెప్పను. ఓకే, అంటే చాలా మంది డాక్టర్స్ని మనం చూడడం జరిగింది. అంటే మా దగ్గర అండి నేను ఇది అని చెప్పి చెప్పుకుంటారు, కానీ మీరు ఎందుకు పబ్లిసిటీ చేసి? ఐ వాంట్ టు క్రియేట్ అవేర్నెస్ అండి. ఓకే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం వెళ్ళి మోసపోవద్దు, ప్రాణాలు పోవద్దు. ట్రైన్ అయిన ప్లాస్టిక్ సర్జన్ ఆర్ ట్రైన్ అయిన డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోండి. నా దగ్గరికి రాకపోయినా పర్లేదు, ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మోసపోవద్దు, ట్రైన్ అయిన ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి చేయించుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మాకు చాలా తెలియని విషయాలు మాకు తెలియజేసినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.